మా తల్లిదండ్రులకు నేను పుట్టిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత మా సోదరుడు పుట్టాడు. పుట్టినప్పుడు నర్సాపురం మిషనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు మా తల్లిగారిని. అప్పట్లో దగ్గరలో ఎటువంటి హాస్పిటల్ ఉండేవి కావు, ఓన్లీ మిషనరీ మాత్రమే హాస్పిటల్ని ప్రారంభం చేశారు. ఇలా తీసుకెళ్ళినప్పుడు మా తల్లిగారిని ఏమన్నారంటే, అమ్మా నువ్వు మొట్టమొదటి మందులు వాడుతున్నావా, ఇప్పుడు డెలివరీ టైంకి వచ్చింది కదా, ప్రెగ్నెన్సీ టైం నుంచి మందులు వాడుతున్నావా అంటే వాడలేదు. పూర్వం ఏంటంటే అసలు హాస్పిటల్ కూడా వెళ్ళేవారు కాదు, ఈ మంత్రసానులు అనేవారు ఉండేవారు, వాళ్ళు డెలివరీ చేసేవారు. కానీ మా మదర్ కొంచెం సీరియస్ కండిషన్లో కనిపించింది, అందుకు తీసుకెళ్ళారు. కరెక్ట్గా వీడు ఊహించినట్టుగానే అక్కడ కూడా వాళ్ళు అదే చెప్పారు. మా ఫాదర్ని పిలిచి, నీ భార్య బ్రతకడం చాలా కష్టం అమ్మా, పిల్లవాడిని కొంచెం పర్వాలేదు, ఆపరేషన్ చేయకపోయినా ఇద్దరు చనిపోతారు, పిల్లోడు చనిపోతాడు, తల్లి చనిపోతాడు. ఎందుకంటే మీరు మందులు వాడలేదు, మీరు ఎటువంటి కేర్ తీసుకోలేదు మొట్టమొదటి నుంచి ఎప్పటి వరకు కూడా. కానీ మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత ఆ భగవంతుడు ఆ దేవునికి కృప అని చెప్పారు. చెప్తే మా తల్లిదండ్రులు తప్పదు కదా, తప్పనిసరి ఆపరేషన్, సిజేరియన్ ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత నిజంగానే సిక్ అయిపోయిందాము. ఆల్మోస్ట్ ఇక చాలా సావుబతుల మధ్య ఉన్నట్లేదు. ఆ టైంలో 3 మాసాల కంటే ఎక్కువ హాస్పిటల్లోనే ఉన్నారు. ఉన్నప్పుడు ఆ సమయంలో అమెరికన్ డాక్టర్స్, నర్సెస్ కానీ మన ఇండియా వాళ్ళు ఎవరు లేరు, డాక్టర్స్ నర్సులు లేరు, వాళ్ళు వచ్చారు. అందుకని అమెరికన్ హాస్పిటల్ అంటున్నారు. వాళ్ళు ప్రతి దినము కూడా ప్రార్థన చేయటం, బెడ్ దగ్గర దేవుని వాక్యం చెప్పడం, దేవుని నమ్మండి మీరు విశ్వాసం ఉంచాలని చెప్పడం, ఓపిడిలో కూడా చెప్తుండేవాళ్ళు. ఇలా చెప్తున్నప్పుడు ఈ 3 monthsలో వాళ్ళు చెప్పడమే కాదు, ద రెండర్ గ్రేట్ సర్వీస్. ఎంత సర్వీస్ అంటే అసలు పేషెంట్ వస్తే వాళ్ళు సొంత బంధువుల, సొంత బిడ్డలా వాళ్ళు ట్రీట్ చేశారు. అంత ప్రేమతో వాళ్ళు ట్రీట్ చేయటం, తర్వాత యేసయ్య గురించి చక్కగా మాట్లాడటం. మొత్తం మీద ఈ 3-4 మాసాల్లో మా తల్లిగారు యేసయ్య దేవుడని ఆమె గ్రహించింది. మేము అంతకుముందు పూజించే విగ్రహాలని దేవుడు కాదని ఆమె గ్రహించి, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు బైబిల్ తీసుకొచ్చారు. బైబిల్ తీసుకొస్తే మొట్టమొదటిగా ఆమె బ్యాగ్లో తీసింది బైబిల్. మా నాన్నగారు కంటిపడింది. అన్నారు, ఇది మన మతం కాదు కదా, అదే హరిజన్ వాళ్ళు పూజించే దేవుడు కాదండి, ఆయన నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, యేసుక్రీస్తు, ఆయన అద్భుతాలు చేస్తాడు, అనేక మందికి రక్షణ కలగజేశాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన కొంచెం బోధ అంతా కూడా చెప్తా ఉంది. నో ఇది ఇలా బైబిల్ తీసుకుని అటు ఇసిరేసేసారు. మా తల్లిగారు మరలా బైబిల్ తీసుకుని, ఆమె విశ్వాసం సడలైన విశ్వాసం. వాళ్ళు చేసిన ప్రార్థన, ఆ బెడ్ దగ్గర వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు చెప్పిన వాక్యం పరిపూర్ణంగా నమ్మింది. బైబిల్ మళ్ళీ తీసుకుని మా నాన్నగారు ఎన్ని తిట్లు తిన్నా సరే, మీరు ఏమన్నా సరే, నన్ను తిట్టినా సరే, కొట్టినా పర్లేదు, కానీ ఈ గ్రంథాన్ని పరేయొద్దు, యేసయ్య అద్భుతం చేస్తాడు అని చెప్పినప్పుడు ఇక మా నాన్నగారు చేసేది లేక వదిలేశారు. అయితే ఇప్పుడు తిడతా ఉండేవాడు. ఇవి కొన్ని దేవుని ప్రేమ ఎదిగు అలాంటి పాటలు కొన్ని నేర్చుకుని తెల్లవారుజాము 4 గంటలకు పాడేది. 4 గంటలకు ఎందుకు నువ్వు పాడేది అని తిట్టేవారు. ఇంకా అలాగే క్రీస్తులో ఆమె కొనసాగించింది. నెమ్మదిగా ప్రార్థన చేసుకోవడం ఎక్కువ అయింది. తర్వాత మేజర్ నిరీక్షణ రావు గారు అని చెప్పేసి మా సాల్వేషన్ ఆర్మీ రక్షన్స్ అయిన పాస్టర్ గారు, ఒక హైందవరావు దేవుని నమ్ముకుందంట అని చెప్పేసి ఆ చట్ట నుంచి వచ్చాడు. ఆయన వస్తూ ఉండేవాడు వారం.
వాక్యం చెప్తూ ఉండేవాడు. వాక్యం చెప్తుంటే చెప్పగా నాకు కూడా కొంచెం, నేను అక్కడ కూర్చున్నాను కాదు, అప్పటికే విగ్రహారాధన మా అమ్మగారు ఎప్పుడు కూడా చేయకుండా ఈ యేసుక్రీస్తునే ప్రార్థించడం చేసేది. ఇలా చేయడంలో ఆయన చెప్పాడు, సృష్టి గురించి ఒకసారి చెప్పాడు ఆయన. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. అంటే ఈ భూమిని ఎట్లా దేవుడు సృష్టించాడు, అలాగనే ఈ ప్రకృతి అంతా కూడా మాట ద్వారా, ఒక మాట ద్వారా దేవుని సృష్టి అని. తర్వాత దేవుడు మనిషిని ఎట్లా సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, ఇన్ దిస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అలాగే ఇవన్నీ చెప్పినప్పుడు అయితే సృష్టికర్త ఒకడు ఉన్నాడని నేను కూడా అర్థం చేసుకున్నాను. చిన్నతనమే. అయితే ఈ బల్ల ఉందనుకోండి, ఈ యొక్క టీ టేబుల్ ఒక ఆయన చేశాడు, నేను ఒక మనుషుడు చేశాడు. అలాగే సృష్టి యావత్తు కూడా ఒక వ్యక్తి అనగా దేవుని సృష్టి అని వాక్యం చెబుతున్నాడు. ఇలా చాలాసార్లు వారం వచ్చి వాక్యం చెబుతున్నాను. ఇంట్లో మంచం పడుకోవడం వాళ్ళు ఎక్కడ ఆయన దగ్గర ఉండేవాడు కాదు, దూరం ఉండేవాడిని. ఆయన నన్ను వదిలిపెట్టేవాడు, పలకరించేవాడు. 2 years ఇలా మా మదర్ నమ్ముకుని ఇలా దేవుని ప్రార్థన చేసుకున్న సమయంలో 2 సంవత్సరాల తర్వాత మా నాన్నగారికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. యూరిన్ పడి రక్తం వెళ్ళిపోతుంది. అయితే గుంటూరు జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేసిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే, నీకు వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ కనుక చేయకపోతే నీకు ఉండేది 30 రోజులు మాత్రమే. 30 రోజుల కంటే తక్కువే, నీకు ఒక 28 days చనిపోతాను. ఆపరేషన్ అన్నీ సిద్ధపరిచాము. అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత, ఎక్స్రేలు అన్నీ తీసిన తర్వాత, ఆపరేషన్ చేయడానికి సిద్ధపడిన తర్వాత నెక్స్ట్ డే ఆపరేషన్. కానీ ఆయన ఈరోజు నాకు ఆపరేషన్ వద్దు, ఇంకా సంతకాలే పెట్టలేదు, నాకు ఆపరేషన్ వద్దు, నేను చేయించుకోను. పిచ్చివాడా, చనిపోతావయ్యా, ఏంటి నువ్వు చెప్పేది అంటే, నేను చనిపోయినా పర్వాలేదు, ఐ విల్ డై, నో ప్రాబ్లం, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఆపరేషన్ అని చెప్పినప్పుడు మేము సరే ఇంటికి వచ్చిన తర్వాత మా బంధువులు వాళ్ళందరూ కూడా బ్రతిలాడారు. మా మదర్ కూడా ఆపరేషన్ చేయించుకోండి, తప్పేం లేదు అంటే కూడా ఆయన మొండి పట్టుదల, చాలా మంది ఆపరేషన్ చేయించుకోలేదు. అది 25-26 రోజులు వచ్చేటప్పటికి ఆయన డాక్టర్ చెప్పినట్టుగానే ఎముకలు మాత్రం ఉన్నాయి. అంత భయంకరంగా పరిస్థితులు ఉన్నప్పుడు మన పాస్టర్ గారు వస్తున్నారు కదా, పాస్టర్ గారు, పల్లయ్య గారు మీరు మీకోసం ప్రార్థన చేయమంటారు. ఆయన చేయండి అనే పరిస్థితిలో కూడా లేడు, ఏదో తల ఊపినట్టుగా ఆయన చెప్పాడు. తర్వాత తల ఊపుతున్నారు, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఆ సమయంలో ఎవరైనా ఇష్టపడతారు కదా చనిపోయేటప్పుడు. అప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆయన ఒక్కడే కాకుండా సంఘం అంతటి కూడా తీసుకొచ్చి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఒక పక్క మా బంధువులు అందరూ కూడా వచ్చేసారు, ఈయన చనిపోతున్నాడు, పల్లెగా చివరి చూపులు చూడాలి. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ఒక ప్రక్క వాళ్ళేమో అపహాసం చేస్తున్నారు, ఇదే పిచ్చివాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేస్తే లేచిపోతాడు, ఎముకలు గూడు ఉంది దానికి, ఇంకా ఒక 2 గంటల్లో చనిపోయేలా ఉన్నాడు. ఏంటి ప్రార్థన? దేవుడు మహిమపరిచాడు. అంటే ఆయన చనిపోలేదు, డాక్టర్ చెప్పినట్టుగా 30 దినాలు చనిపోలేదు, కానీ ఆవిడ ప్రార్థన ఫలితంగా ఆయన స్లోగా ఆ ఎముకలకు దేవుడు మాంసాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన లేచి నిలబడి అప్పుడే కాదు, చాలా కాలం పట్టింది, 2-3 నెలలు. అప్పుడు స్లోగా నడవటం ప్రారంభం చేశాడు. ఆయన కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందాడు. He got the Holy Spirit, baptized by the Holy Spirit. ఇక వీళ్ళిద్దరూ
దేవుని నమ్మి ఇంటిలో దేవుని పాటలు తర్వాత అన్ని జరుగుతున్నాయి. బంధువులు వస్తున్నారు. వీళ్ళకి ఏంటి ఇలా చేస్తున్నారు వీళ్ళు, అసలు వీళ్ళ మతం ఏంటి, వీళ్ళ మారిపోవడం కారణం ఏంటి? మా ఫాదర్ అయితే అసలు ఇంట్లోకి వెళ్ళి మీ విగ్రహాలు తీసేయమనేవాడు. భయంకరంగా వెళ్ళి మీరు విగ్రహాలు దేవుడు కాదయ్యా, యేసుక్రీస్తు దేవుడు, రేపు పల్ల పిచ్చి పట్టిపోయింది నీకు. మొన్నటి వరకునేమో నువ్వు క్రైస్తవులు అసలు వాడు మంచివాడు కాదు, వాళ్ళు దేవుడు కదన్నావు, వాళ్ళు ఏదో బ్రిటిష్ వాళ్ళు పంపించారు వాళ్ళని మనం మళ్ళీ ఏడడానికి అనేవాడు. ఇదంతా కూడా చేస్తున్నావు. ఇప్పుడేమో మరీ దారుణంగా మా ఇంట్లోకి వచ్చి విగ్రహాలు తీసేమన్నా అలా తిట్టుకునేవాడు. తర్వాత రెండోది ఆయన ఇంకేం చేసేవాడంటే ఊళ్ళన్నీ గందరగోళం చేయడానికి, గందరగోళం కాదు, ఈ సంఘస్థం తీసుకుని పేపర్లో ప్రింట్ అయ్యేది వేసే దేవుడు అని గోడల మీద తీసేవాడు, గోడల మీద రాసేసేవాడు, తెల్లబడికి రాపించేవాడు. వాడంతా కూడా గొనుక్కునేవాళ్ళు. ఏమయ్యా పల్లయ్య గారు మీకు పిచ్చి పట్టిపోయిందయ్యా బాబు, నువ్వు చెప్పడమే కాదు మా గోడలన్నీ నాశనం చేసేస్తాను. కానీ చౌదరి కనుక వాళ్ళు కొట్టడం పెట్టడం చేయలేదు, ఎందుకంటే అదే వేరే పాస్టర్ అయితే ఊరుకోరు కదా. ఈ చౌదరి కనుక మనవాళ్ళు ఏం చేస్తారు బాబు, వాడు పిచ్చి పట్టింది కొనుకోలేదు. ఇట్లా చేసినప్పుడు అందరూ అడిగారు నన్ను, ఏమయ్యా నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకున్నావా? యేసుప్రభు నమ్ముకోలేదు నేను. చాలా భయంతో అలాగా అబద్ధాలు ఆడేశారు. కానీ నాకు తెలుస్తుంది యేసయ్య అట్లా ఒక్కడే దేవుడని. ఈ నేచర్ అంతా కూడా మనం ప్రార్థన చేస్తామని. ఉదాహరణకు వర్షం గురించి ప్రార్థన చేస్తాం, వర్షమే వానదేవుడు అన్నారు. ఆ వానదేవుడు ఎట్లా అవుతాడు? ఎందుకంటే వర్షం ఎట్లా వస్తుందో తెలుసు అందరికి. నీరు ఆవురై మేఘాలు చల్లని గాలిపై వర్షం పడుతుంది. నిప్పు ఎట్లా వచ్చిందో ఆ నిప్పు మనిషినే చేశాడు, మనిషి నిప్పుని చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ దేవుళ్ళు కాని దేవుళ్ళని పూజ చేస్తాం తెలుసు. అయితే నేను అట్లా కాదండి, నేను నమ్ముకోవట్లేదు. మా బ్రదర్ కూడా అనమాట, మరి ఇప్పుడు ఎవరి కోసం అయితే మా తల్లి గారు మారారు వాడి కోసం అన్నాడు. నో మీ యేసుప్రభు నమ్మట్లేదే, ఎవడే మీకు చెప్పింది? మా నాన్నమ్మ నమ్ముతున్నారు, మాకేం సంబంధం లేదు, అదే మాకేం సంబంధం లేదు అని కూడా. కానీ మనసులో బాధ కలిగేది, ఏంటి ఇలా అన్నా, తప్పు చేస్తున్నాను నేను. ప్రపంచం అనేక చోట్ల అనేక దేశాలు, దేశానికి ఒక దేవుడు, మన దేశానికి ఒక దేవుడు, అమెరికా దేశం వాడు, ఇలా ప్రపంచం మొత్తానికి ఇన్ని దేవుళ్ళు ఉండాలని నా ఉద్దేశం. ఎందుకంటే నేను దేవుడు నమ్మిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే దేర్ మస్ట్ బి వన్ గాడ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచానికి అంతా కూడా ఒకే ఒక దేవుడు ఉండాలి. ఈ దేవుడు మన దేశంలో దేవుడు ఇంకొక దేశంలో చెల్లడు. మన వేషాలు తీసుకుని ప్రపంచం తిరిగేస్తాం, కానీ ఈ మన దేశంలో దేవుడికి వీసా ఉండదు, అమెరికా దేశంలో దేవుడికి మన ఇండియా రావడానికి వీసా లేదు. కానీ యేసుక్రీస్తుకి అయితే మాత్రం ఇంటర్నేషనల్ గా, అంతర్జాతీయంగా ఆయన ఏ దేశమైనా వెళ్ళగలడు. అంటే ఆయన చేసిన ఘనకార్యములు, పాప క్షమాపణ కోసం ఆయన బలి అర్పించాడు. మరి ఈ దేవుళ్ళు అనబడే వాళ్ళందరూ కూడా ఈ పాప క్షమాపణ రక్తాన్ని ప్రోక్షించాలి పాపానికని ఉంది, కానీ ఎవరు కూడా సిలువ వేయబడలేదు, ఎవరు రక్తాన్ని ప్రోక్షింపజేయలేదు, ఎవరు రక్తం కార్చలేదు. మన పాపం నిమిత్తము యేసయ్య ఆయన జన్మించాడు. తర్వాత రెండవది వంశావళి. అసలు కొంతమంది దేవుడికి అడ్రస్ ఉండదు, చెట్లు పుట్లు నూకాలమ్మ ఏదో చెప్తూ ఉంటారు కదా. అయితే మనకి యేసుక్రీస్తుకి ఒక వంశావళి ఉంది, ఇతర దేవుడికి ఎక్కడ వంశావళి అనేది కనపడదు. అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, అవన్నీ నేను చెప్పడం లేదు. కానీ దావీదు వంశం నుండి ఆయన జన్మించారు. మరి ఎక్కడ జన్మించాడు? మరి ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి, ఎక్కడ జన్మించారో అడ్రస్ ఉండదు, ఎప్పుడు జన్మించారో అడ్రస్ ఉండదు. కానీ యేసయ్య మాత్రం యోధా దేశపు బెత్లెహేములో జన్మించాడు అని వ్రాయబడింది. వ్రాయబడ్డం కాదు, ఆ పశువుల తొట్టిలో ఆయన జన్మించ జరిగింది.
ఆ తర్వాత ఆయన మరి 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన అనేక మంది కనపడి బోధించాడు. ఆయన అనేక అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన మనుషులు కూడా లేపాడు. మరి చనిపోయిన మనుషులు లేపడం వల్ల మానవ విషయం కాదు, అది గొప్ప దైవకార్యం. అది ఆయన మానమాత్రుడు, దైవ కుమారుడు రెండు ఉంది. యాజ్ అ గాడ్ ఈజ్ ఎ గాడ్, జీసస్ ఈజ్ ఎ గాడ్ యాజ్ వెల్ యాజ్ మ్యాన్. ఆయన రెండు శక్తులు ఉన్నాయి ఆయనకు. మరి తర్వాత ఆయన అనేక ప్రాంతాలు తిరిగి అనేక మందికి పరలోక రాజ్యం గురించి బోధించాడు. ఆ బోధించ కాకుండా ఆయన శిలువ మరణం పొందాడు మన కోసం, మన పాపల మొత్తం. సమాధి చేయబడ్డాడు. మరి ప్రవక్తలు లేదా దేవుళ్ళు అనబడి చెప్పబడ్డే వాళ్ళందరూ కూడా చనిపోయారు. వారి సమాధులు తెరవబడి లేవు. యేసయ్య సమాధి తెరవబడింది. ఆయన ఆ సమాధి నుండి, ఆ మరణం నుండి తిరిగి లేచాడు. ఎంత అద్భుతం అది! లేవడం కొంతమంది ఏమనొచ్చంటే, ఏమండి యేసుప్రభు లేచాడు అని ఎలా రుజువు? ఆయన పరలోకానికి వెళ్ళాడు కదా, ఎలా రుజువు అంటే ఆయన లేచిన తర్వాత 40 దినములు 40 days అండ్ నైట్స్ షోడ్ హిమ్సెల్ఫ్. చాలా మందికి ఆయన కనపడ్డాడు. వాళ్ళంతా కూడా ఈ బైబిల్ని ఒక సామాన్యమైన గ్రంథం కాదు, ఇది హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అని ఏ గ్రంథానికి చెప్పబడింది. దీంట్లో రాయబడినవన్నీ కూడా ఆయన చేసినవి, ఆయన చూసినవి, ఆయన అద్భుతాలు, మొదటి నీళ్లను ద్రాక్షారసం మార్చింది, అవన్నీ కూడా అద్భుతాలు దీంట్లో రాశారు. 40 దినాలు కనపడి, అందరికి చాలా మంది కనపడి, 500 మంది కంటే ఎక్కువ కనపడ్డాడు. తోమ ఆయన శిష్యుడు. యేసు శిష్యులు ఆయన చూశారు. చూసిన తర్వాత మేము యేసుని చూసాము, ఆయన తిరిగి లేచాడు. ఇచ్చేవాళ్ళరా, చనిపోయిన మనుషులు లేస్తాడు అక్కడ. నేను నమ్మనంటే నమ్మను, ఐ విల్ నాట్ బిలీవ్ ఇట్. యేసయ్య మరొకసారి మూయబడిన ఆ గదిలోకి లోపలికి వచ్చేస్తాడు. తోమా, నా గాయాలు చూస్తావా, వెళ్ళిపెట్టు అంటే ఎంత క్లోజ్ గా ఆయన, ఎంత దగ్గరగా మాట్లాడి ఈ శిష్యులందరూ కూడా చేపల వాడికి వెళ్ళిపోయాడు. యేసుప్రభు చనిపోయాడు అని అంతకుముందు వెళ్ళిపోయాడు. ఎవరు ఉత్తివాడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చాడు. కాబట్టి యేసు ఈ విధంగా మరణం పొంది మళ్ళా సజీవుడిగా లేచినవాడు ప్రపంచంలో ఒక యేసయ్య ఒక్కడే. ప్రపంచానికి ఈ రోజున ఆరాధించేవాడు అంతా కూడా యేసయ్య ఒక్కడే. ఇంటర్నేషనల్ గా ఆరాధించే దేవుడు ఎవరో లేరు, ఒక యేసయ్య. యేసయ్య రాకతో ఈ లోకము 2 భాగాలైంది. అంటే క్యాలెండర్, క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత. ఈ 2020 సంవత్సరం క్రీస్తు జన్మించిన కానికి వచ్చినటువంటి తారీఖు. అది గొప్ప అద్భుతం. క్రైస్తవుడు కానివాడు, క్రైస్తవ వ్యతిరేకి, వాడు పుస్తకం ప్రింట్ చేయాలంటే, ఈ కాలం గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వము, క్రీషా కొన్ని మిలియన్ బుక్స్ లో ప్రింట్ అయిపోతుంది. అది వద్దనుకున్నాం, చేయాల్సిందే. క్రీస్తు పూర్వం గురించి ఎవరు పరిపాలించారు, ఎవరు రాజు చేశారు, ఎవరు పరిపాలన జరిగింది, క్రీస్తు పూర్వంలో ఏం కనిపెట్టబడ్డాయి, క్రీస్తు తర్వాత ఏం జరిగింది అని రాయాలంటే చరిత్ర అంతా కూడా. ఆమె వెళ్ళిన 10 దినములకు పరిశుద్ధాత్మను పంపించాడు. 40 రోజులు ఉండి సువార్త మరలా చెప్పి 10 days కి ఆ పరిశుద్ధాత్మ అంటే చెప్పాడు, వాగ్దానం చేసిన విధంగా ఐ విల్ సెండ్ ద స్పిరిట్, హోలీ స్పిరిట్, ఐ విల్ సెండ్ ద కంఫర్టర్. శిష్యులు భయపడి, అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, మాకు ఎవరున్నది దిక్కు. గాడ్ ద హోలీ స్పిరిట్ విల్ లీడ్ యూ. పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వాళ్ళు గొప్ప వ్యక్తులుగా, యేసుక్రీస్తు శిష్యులుగా. మరి తోమ మన భారతదేశానికి కూడా వచ్చాడు. అలా స్వార్థకులుగా వాళ్ళంతా తయారయ్యి ప్రపంచ దేశాన్ని కూడా తిరిగారు. అన్నిటికంటే నాకు దేవుడు గొప్ప మేలు ఏంటంటే, నేను చెప్పానే ఈ ప్రాంతాలను కూడా యేసు ప్రభు బోధించింది.
యేసుక్రీస్తు నీలం ద్రాక్షారసం, అదే యెరూషలేం టూర్లోనే మేము ఉన్నాం, మా వైఫ్ అండ్ హస్బెండ్. చాలా అద్భుతం జరిగింది, చక్కగా అన్ని చూసాము ఆయన చేసిన ఘనకార్యాలు. ఆ యెరూషలేం వెళ్ళిన తర్వాత మేము హిందూ మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఆ కానాను ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వివాహ సమయాల్లో అటెండ్ అయినప్పుడు అక్కడ మేము రింగులు మార్చుకున్నాం పాస్టర్ గారు, అంటే సరదాగా. ఎందుకంటే మేము హిందూ వివాహం చేసుకున్నాం, ఇక్కడ యేసయ్య నీళ్లను ద్రాక్షారసం మార్చిన ఈ స్థలంలో మేము మళ్ళా రింగులు మార్చుకోవాలని ఒక పాస్టర్ గారి ద్వారా మమ్మల్ని ప్రమాణం చేయించడం సరదాగా. అలాగనే ఆయన ఖాళీ సమాధిని చూసాం మేము, చేయి పెట్టి చూసాం. ఆ సమాధి అంతా ఖాళీగా ఉంది, కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తున్నారు. తర్వాత ఆయన అలాగనే ఆయన పరలోకం వెళ్ళబడిన స్థలం కూడా ఉంది, అక్కడ ఒక బిల్డింగ్ కట్టారు. అవన్నీ కూడా చూసాం. పిలాతు మందిరం, యేసుని తీర్పు తీసుకుని కూడా అవన్నీ ఆ ప్రాంతాలను కూడా హిస్టారిక్ ప్లేసెస్ అని కూడా మేము చూసాము. ఇక మాలో ఉన్న నమ్మకం ఇంకా బలపడిందని, ఇంకెక్కువ ఆత్మ పొందామని నేను చెప్తున్నాను. శిష్యులు బోధించారు కదా ప్రపంచం అంతా, ప్రపంచానికి ఏ మేలు జరిగిందో ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. యేసు క్రీస్తు వలన ఏ ప్రవక్త వలన జరగలేదు, ఏ దేవుడు అని చెప్పబడిన వాడి వల్ల జరగలేదు, ఎవరి వలన జరగలేదు. ఏం జరిగింది అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక నూతన వ్యక్తులు కావాలని, ఎవడైనా క్రీస్తు వాడు నూతన సృష్టి అని లేకుండా చెప్పండి. ఎనీబడి ఇన్ ది క్రైస్ట్ ఈజ్ న్యూ క్రియేషన్. వాడు మార్పు అంతే, వాడు మారలేదు సంఘంలో ఎవడంటే వాడు క్రైస్తవుడు కాదు, ఈజ్ నాట్ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. మారాలి. ఇలా మారిన వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది మారిన వాళ్ళు మన దేశం కొన్ని దేశాలకి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. డ్రంకర్స్ కూడా మారు మనసుకుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం వచ్చారు. మన దేశంలో హిందువులు ఎక్కువగా వాక్యాన్ని వినడం లేదు. రిమోట్ విలేజ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాడు చూసింది ఏంటంటే వాడు ఉదయం చలించిపోయింది. అంటరాని వాళ్ళు వెళ్ళారు. వీళ్ళు లోకాలు రానివారు అసలు లోపలికి. తర్వాత వారు వచ్చేటప్పుడు రోడ్డు శుభ్రం చేయాలి, ఎవరు వస్తే పక్కకి వెళ్ళిపోవాలి. ఈ అగ్రకులాలు చెప్పబడిన వాళ్ళు చాలా హింసించారు వాళ్ళు. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి లేదు, వాళ్ళు చెరువులో నీళ్ళు తాగడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆహారం లేక అల్లాడిపోయే పరిస్థితుల్లో, స్కూల్ లేని పిల్లలు బట్టలు లేని పరిస్థితుల్లో ఉన్నట్టు వాళ్ళంతా వెస్ట్రన్ కంట్రీస్లో. ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికా ఒకరికి ఒక 2 కోట్ల రూపాయలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు కోట్ల ఇచ్చేస్తాడు అంతే. అలా మన దేశానికి ఫ్లడ్ అనమాట, ప్రపంచానికి అంతా ఫ్లడ్ మనీ వచ్చేసి వీళ్ళు స్కూల్ ప్రారంభం చేశారు. అది మంచిది కదా, వాళ్ళు స్కూల్ ప్రారంభం చేశారు. తర్వాత ఇప్పటికీ స్కూల్ ఉన్నాయి, క్రైస్తవ స్కూల్. 300 సంవత్సరాల క్రితమే లోదర్ మిషన్ ప్రారంభం చేసిన స్కూల్. సాల్వేషన్ రక్షణ సైనిక స్కూల్ ఇప్పటికి ఉన్నాయి. వాళ్ళకి బట్టలు తెప్పించారు ఇతర దేశాల నుంచి. తర్వాత వీళ్ళందరికీ గోధుమలు అన్ని కూడా తినడానికి తిండి లేదు, వీళ్ళకి మాడిపోయి చచ్చిపోతున్నారు, ఒక పూటే తిండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎడ్యుకేట్ చేసేవాళ్ళని, ఎడ్యుకేట్ చేసి సొసైటీలో ప్రపంచంలో ఇటువంటి బైబిల్ ఉంది పెంట కుప్పల మీద ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను వృద్ధి చేస్తాను దేవుడు చెప్పాడు. వాళ్ళతో ఉంటాను, వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తాను చెప్పాడు. అలా వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి గొప్పవాళ్ళని చేశారు. మన కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీ కానీ కాలేజీలు కానీ ఆనాడు లేవు, ఇప్పుడు ఉన్న కాలేజీలు. ఇప్పుడు ఏసీ కాలేజ్ గుంటూరు, ఎన్టీ రామారావు చదువుకున్నాడు, తర్వాత చిరంజీవి చదువుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు చాలా మంది చదువుకున్నారు. మద్రాసులో కాలేజీలో కూడా చాలా మంది చదువుకున్నారు, జయలలిత వాళ్ళంతా. ఎందుకని మరి అంటరాని వాళ్ళైతే స్కూలు కాలేజీలు క్రీస్తులకు ఎందుకు వచ్చారండి? క్రీస్తులకు వచ్చి క్రైస్తవ స్కూల్ ఎందుకు చదువుకున్నారు? క్రైస్తవ స్కూల్ చదవడం వాళ్ళంతా కూడా అలాంటి పట్టుదల ఆడుకుంటే వాళ్ళందరూ ఏలు ముద్రలు అయ్యారు.
ఇంత గొప్ప సహాయం ప్రపంచానికి చేసింది, వీళ్ళు వృద్ధి చేసింది, అభివృద్ధి చేసింది. ఎడ్యుకేషన్లో, సొసైటీలో మంచి స్థానాన్ని కల్పించే ప్రపంచం కూడా, మన ఆఫ్రికా వెళ్ళిన కూడా అక్కడ కూడా అదే పరిస్థితి చెప్పారు వాళ్ళు. క్రైస్తవ సంస్థలు వచ్చి హాస్పిటల్, స్కూళ్ళు చెప్పబట్టే మనం ఇట్లా ఉన్నాం. ఈనాడు ఎస్సీ ఎస్టీని అభివృద్ధి చేస్తాం, అబ్బో వాళ్ళకి ఎంత ఇది చేస్తాం అని చేస్తాం అని చెప్తున్నారే. ఆ చెప్పేవాళ్ళు ఒకప్పుడు వాళ్ళు సొసైటీ, వాళ్ళ సంఘం వాళ్ళ అడగదొక్కేసింది. కానీ ఇప్పుడేంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ వచ్చి సొసైటీలో మంచితనం పెరిగి వాళ్ళకి ఓటు హక్కు వచ్చేటప్పటికి వీళ్ళు అట్లా అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు రావడం వలన అనేక మంది మారు మనసు పొందారు. అనేక మంది దొంగలు, ద్రోహులందరూ కూడా ప్రభు సేవలో ఉండి వచ్చారు. వాళ్ళు నూతనత్వం పొందారు. ఎంతో మెటీరియల్గా మేలు జరిగింది, ఆత్మీయంగా మేలు జరిగింది. మీరు సిగ్గుపడిన అవసరం లేదు. యేసయ్య మనందరి దేవుడు, ఏదో ఒక వర్గానికి చెందిన దేవుడు కాదు. అసలు యేసు చాలా మంది ఏమంటే మతం అనుకుంటారు, క్రైస్తవ మతం, అయ్యో అన్ని మతంలో కలిపేశారు. నన్ను ఎవడో కలపలా, నన్ను ఎక్కడ కూడా ఏడో కూడా నేను మనగల ఆత్మ బాప్తిస్మం. కాబట్టి సత్యమైన దేవుడిని నమ్మండి. ప్రపంచమంతా కూడా నమ్మేటువంటి ఆ దేవుణ్ణి, మీకోసం శిలువ మరణం పొందిన దేవుడిని నమ్మండి. అలాగే మీ బిడ్డలను, ఈ యవనస్తులను మరి దుష్ట శక్తులు ఉన్న ప్రదేశాల కంటే లేఖనంలో ఏం రాయబడిందంటే, దుష్టుల మార్గం నిలవక అపహాసులు కూర్చుండక ఎక్కడ కూడా ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళి యవనస్తులు చాలా చెడిపోతున్నారు. వాళ్ళ మార్గం విడిచి, కథకు దేవుడు కాదు కదా, తల్లిదండ్రులను కూడా గౌరవించే పరిస్థితులు లేదు. చాలా మంది టీచర్స్ని గౌరవించే పరిస్థితులు లేదు. ఎందుకంటే సాధారణ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీ యవన బిడ్డల విషయంలో అతి జాగ్రత్తగా దేవుని యందును మానవుల దేవుని పెరిగట్టించండి. వాళ్ళు దైవత్వాన్ని, ఆ విశ్వాసాన్ని పెంపొందించండి. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళరు మిమ్మల్ని విడిచి. ఈనాడు న్యూస్లో చూస్తున్నాను నేను, తల్లిదండ్రులు కూడా చంపే బిడ్డలు ఉన్నారు, ఆశ కోసం చంపే అన్నదమ్ములు చంపుకునే ఉన్నారు. ఇవంతా ఏంటి? కానీ యేసయ్య నమ్మండి, చూడండి, ఒక్కసారి యేసయ్యని చూడండి, ఆయన రుచి చూడండి. అహింసా మార్గం, మహాత్మా గాంధీ మన జాతి పిత, యేసుక్రీస్తు యొక్క బోధనని విశ్వసించి ఆయన బోధ ద్వారా అహింసా మార్గంలో మన స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు. కాబట్టి ఎన్ని కక్షలు, కాఠిన్యాలు ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే యేసయ్యని నమ్మాలని, మీరు క్రీస్తు ద్వారా అహింసా మార్గంలో ఉంటారని, కొట్లాడు గందరగోళం లేకుండా చక్కని జీవనాన్ని గడపాలని చెప్పేసి. తర్వాత నా విషయం వచ్చేవాడు చివరికి ఏం చెప్తున్నానంటే, యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును, జీవాన్ని, సత్యం. ఐఎమ్ ద వే అండ్ ద లైఫ్ అండ్ ద ట్రూత్. సో ఇవన్నీ కూడా నేను స్టడీ చేయగా ప్రపంచమంతా కొలవడే దేవుణ్ణి నేను నమ్మిన ఆ యొక్క యేసయ్య విశ్వాసం, నేను నా ప్రీచింగ్, నా ఆత్మ నడిపింపు, నా భార్య నేను కూడా అనేక మందికి సేవ చేయడానికి, అనేక మందిని నడిపించడానికి, తర్వాత ఆయన చేసినటువంటి ఆ గ్రంథంలో ఉండే అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒక చోట రాయబడింది ఏంటంటే, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఈ లేఖనం అన్నీ రాయబడలేదు, కొన్ని మాత్రమే రాశాడు. ఇవన్నీ రాస్తే మనం మోయలేని గ్రంథం అయిపోతుంది. అంటే అన్ని అద్భుతాలు చేశాడు యేసు కనుక, ఆయన అద్భుతాలు చేశాడు దేవుడు కనుక. ఆ పరలోకానికి ఎక్కి వెళ్ళి ఆయన ఆత్మను పంపించాడు, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్తాను నేను పొందాను, నా భార్య పొందింది, నేను దీవించబడ్డాను. ఈ సువార్త ద్వారా, ఈ యొక్క యేసు నమ్మడం ద్వారా ఆయనే దేవుడని, ఆయనే మార్గం అని, పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి ఆయన మార్గం తప్ప వేరొక మార్గం లేదని నేను నమ్ముతున్నాను.